డ్రింక్ చేస్తాడని తెలుసు, అమ్మాయిలతో పబ్బులో తిరుగుతాడని తెలుసు, చాలా మంది అమ్మాయిలతో అఫైర్ ఉందని తెలుసు. అయినా కూడా నువ్వు ఎందుకు అతను ఇష్టపడుతున్నావు అని అంటే అసలు ప్యాషన్గా సిగరెట్ తాగుతాడు. I'll tell you one thing. I'll tell you, girls are attracted to bad boys. Kada? There is something called bad boy crush. So if you notice, అమ్మాయిలకి మీరు చూసి ఉంటారు కదా, అది మూవీ ఉంది ఒకటి అపరిచితుడు, చూసారా? ఆ అమ్మాయికి మంచిగా ఉంటే పద్ధతిగా ఉంటే నచ్చలేదు. సో అమ్మాయిలకి ఆ బ్యాడ్ బాయ్ క్రష్ ఉంటుంది. అలాంటి అబ్బాయిలంటే ఇష్టపడతారు. తెలివైన అమ్మాయిలు ఏం చేస్తారంటే జస్ట్ ఇష్టపడి వదిలేస్తారు, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ కొంచెం దూకుడు ఎక్కువ ఉన్న అమ్మాయిలు అండ్ మెచ్యూరిటీ తక్కువ ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇంకా వాడిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తుంటారు. సో దట్ ఈస్ ద థింగ్. సో దానికి మనం అమ్మాయిని బ్లేమ్ చేయక్కర్లేదు. మన అంత లాజికల్గా అమ్మాయితో మాట్లాడితే కుదరదు అనమాట. ఇవన్నీ చూసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. అబ్బాయిలు ఏదైనా నచ్చి ఉండొచ్చు, అమ్మాయికి నచ్చుతుంది. బట్ విల్ ఇట్ లీడ్ టు అది నిజంగా సస్టైనబుల్ మ్యారేజ్కి దారి తీస్తుందా లేదా అనేది ఆమె అసెస్ చేసుకునే కెపాసిటీ ఆమెకి లేదు కదా అసలు అక్కడ. నాట్ ఈవెన్ కంప్లీట్ 19. అందుకనే మీరు కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి పేరెంట్స్. కౌంటర్ ఎగ్జాంపుల్స్ టు దిస్ కైండ్ ఆఫ్ సినారియో. కౌంటర్ ఎగ్జాంపుల్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఇట్లాంటి సినారియో వేరే దగ్గర ఎక్కడో జరిగింది, ఎలా ఆ వ్యక్తి మగ వ్యక్తి అమ్మాయిని చీట్ చేశాడు, ఎలా దాని తర్వాత తను సఫర్ అయింది, తర్వాత తన ప్రాస్పెక్ట్స్ ఎలా తగ్గిపోయినాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అంతెందుకు, ఒక సంవత్సరం రోజుల్లో డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇవి కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే ఇస్తే బెటర్. లేకపోతే వాళ్ళు ఏమంటే వాళ్ళు కనెక్ట్ అవ్వరు అనమాట. అది ఎక్కడో ఎవరో చేస్తే మేము చాలా అమర ప్రేమికులం మేము చేసుకుంటామని వీళ్ళు అట్లా అంటారనమాట. అట్లా కాదమ్మా, అమ్మాయి కూడా క్వాలిఫైడే, అమ్మాయి కూడా నీలాంటిదే ఇట్లా చేసింది, కానీ చూడు ఏమైందో. అందుకని గుడ్డిగా నమ్మకం పెంచుకోకూడదు ఎవరికి కూడా హక్కు, మనము ఎవరికి కూడా మనల్ని హర్ట్ చేసే పవర్ ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఆ ఏజ్లో ఏమవుతుందంటేనండి, కొన్ని నోషన్స్ ఉంటాయి మనకి. ఏంటంటే సోల్మేట్, ఒక అతను నచ్చితే అతనే సోల్మేట్, జీవితాంతం అతనే నాకు పార్ట్నర్ ఉంటాడు అనేది అది కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, మూవీస్లో చూస్తాము, బుక్స్లో అంతా. సో ఇది వాళ్ళకి ఈ ఏజ్లో బాగా ఇంటర్నలైజ్ చేసుకొని ఎట్లా అంటే తను ఇతనే బ్యాడ్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇంకొకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది అమ్మాయిలకి, ఏంటంటే పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానని కదా అనుకుంటారు, కానీ మారరు అన్న విషయం 10 ఏళ్ళు అయితే కానీ తెలియదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. బట్ దే ఈల్ టు దట్ మిస్కన్సెప్షన్. ఆ ఏజ్లో అది ఉంటుంది వాళ్ళకి. రిస్క్ టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎర్లీ 20s ఎస్పెషలీ. మెచ్యూరిటీ తక్కువ, రిస్క్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు దే టేక్ ద రిస్క్, దే జస్ట్ గో ఫర్ ఇట్. వాళ్ళకి ఇంకొకటి మనకి ఇది ఉంది కదా, మన హార్ట్ ఏది చెప్తే అది చేయాలి, మైండ్ మాట వినకూడదు అనేది కూడా ఉంటుంది యంగ్స్టర్స్లో. దట్ ఈస్ అ వెరీ యూనో బాగా నానుతున్నటువంటి ఫ్రేజ్ అనమాట. సో దాన్ని గట్టిగా పట్టుకుని వాట్ దే ఫీల్ లైక్ దే డూ ఇట్. అండ్ ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ ఇట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటే అప్పుడు బయటకు వస్తారనమాట. పేరెంట్స్ వాళ్ళకి అట్లా తెలిసే విధంగా ప్రయత్నించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ చూపించాలి. సేమ్ ఇలాంటి సిమిలర్ కేసు ఎక్కడో జరిగింది, వాడు బాగా తిప్పుకుని అమ్మాయిని లాస్ట్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంతా చేసే రేపు నువ్వెవరో నాకు తెలియదు అనే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మ్యారేజెస్ కూడా చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. ఎస్, ఇంకా చాలా మందిని చేసుకొని అమ్మాయిని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.